జనసేన పార్టీ తరపున జనసేన నాయకుల తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. మొదటిసారి తెనాలి రావటం, తెనాలి ఇంత అద్భుతంగా ఆహ్వానం పలకటం నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. ఏదో చిన్న ప్రొసెషన్ ఉంటుంది ఇక్కడ దాకా అనుకున్నాను, చూస్తే ఇన్ని కిలోమీటర్లు తీసుకొచ్చి ఇన్ని కిలోమీటర్లు దారి పొడవునంత పెద్దలు, ఆడపడుచులు, మహిళలు, యువత, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాన్ని, అన్ని వర్గాల ఇంత ప్రేమ ఘన స్వాగతం పలికిన ఈ తెనాలి, ఈ మరుపురాని ఘటన నేను ఇప్పటికీ మర్చిపోయిన. నా జీవితంలో దీన్ని ఒక బలమైన నా డైరీలో గుర్తుండిపోయే రోజు నాకు ఇది. ఎప్పుడో వినేవాడిని, దీన్ని ఆంధ్ర ప్యారిస్ అంటారేంటి, తెనాలి ఏముంటుంది అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అనిపించింది ఇందాక వస్తుంటే దారిలో, ఇది క్యాపిటల్ కి దగ్గర ఫ్యూచర్ నాకు అనిపించింది. రాగానే ఇది భవిష్యత్తులో ఒక బలమైన శాటిలైట్ సిటీ అవ్వబోతుంది, చాలా అద్భుతమైన నగరం కింద అవ్వబోతుంది. అంటే నేను చిన్నప్పుడు నెల్లూరులో, అంటే నేను ఎంతమందికి తెలుసో నెల్లూరులో కూడా ఇక్కడ ఉన్న బకింగ్హామ్ కెనాల్ టిల్ మనకి మద్రాస్ నగరం దాకా ఇదివరకు మనకి సరఫరా ఉండేదని చెప్పారు, వస్తు సరఫరా. బ్రిటిష్ టైంలో రవాణా సౌకర్యాన్ని కింద వాడేవాళ్ళని. ఈ రోజున మనకి వేల కోట్లు ఆధునీకరిస్తూ మనకి జల రవాణా సౌకర్యాన్ని మనం నిర్లక్ష్యం చేసాం. నాకు చాలాసార్లు నెల్లూరులో పెరిగినప్పుడు నాకు ఇప్పటికీ అనిపిస్తుంటే, ఎందుకు మన జల రవాణా సౌకర్యాన్ని ఎందుకు చేయలేం, ఎందుకు బాగుపరిస్తే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మనకి ఇక్కడున్న రవాణాకి సౌకర్యం కానీ, అలాగే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ ఇదే మనకి విదేశాలు కానీ, ఇదే ఏ ప్యారిస్ లో కానీ ఉండుంటే అసలు చాలా సుందరమైన నగరం కింద అయిపోయేది. కానీ మన నాయకులు ఎందుకు చేయలేకపోతున్నారంటే, దీంట్లో నా కాంట్రాక్ట్ వస్తే, నాకు డబ్బులు వస్తే అప్పుడు దాన్ని సుందరీకరణ చేయడం, లేదంటే దాని రవాణా సౌకర్యం కల్పించడం. కానీ నిజంగా ఈ మనకున్న ఈ జల రవాణా సౌకర్యాన్ని, ఈ బకింగ్హామ్ కెనాల్ని కానీ మనం రివైవ్ చేయగలిగితే, చిత్తశుద్ధికి ఏదో ఓట్ల కోసం కాకుండా, నాకు అనిపిస్తుంది ఇది జనసేన పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈ బకింగ్హామ్ కెనాల్ ని బలంగా పునరుద్ధరిస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఊరినే అందరూ అన్నారు కాబట్టి నేను అంటాం, అలా కాదు. నేను నెల్లూరులో పెరిగిన వాడిని. సో నేను బకింగ్హామ్ కెనాల్ చూసేవాళ్ళు, బురద అంతా ఉండిపోయేది. ఒకప్పుడు బ్రిటిషర్స్ మన రిసోర్సెస్ ఇంత అందంగా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.